महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చిన్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి అర్ధాష్టమంలో శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చి ఉన్నారు నవంబర్ 3వ తారీఖు నుంచి. ఈ అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంది. ఏదైతే నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క సంచారం మాత్రమే కొంచెం అనుకూలంగా ఉంది. ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, శని ఈ 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఆది సోమవారాల్లో 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉండటం ముఖ్యంగా ర్యాష్ షేర్స్, ర్యాష్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల చాలా వరకు వీళ్ళకి దానివల్ల నాకు తెలిసైతే లాభం కంటే కొంచెం నష్టం లాగా కొంచెం ఈ పెద్ద ఉపయోగం లేకపోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. వారం ప్రారంభం ఇక్కడ ఇన్కేస్ ఆఫీస్లో మీ క్రియేటివ్ టాలెంట్, మీరు చేసే పని, దానిలో మీరు చూపించే క్వాలిటీ, దాని విషయంలో కూడా ఇక్కడ మీరేవో పని చేద్దాం అనుకుంటారు కానీ మీరు చేద్దాం అనుకున్న పని మీరు అనుకున్నట్టు చేయలేకపోవడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది ఈ వారం. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆది సోమవారాల్లో ఇక్కడ ఏదైతే 9, 10 తారీఖుల్లో జనరల్గా 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ బుధుడు కూడా రెట్రగ్రేషన్ 10వ తారీఖు నుంచి రెట్రగ్రేషన్లో ఉంటున్నారు. కాబట్టి పంచమ స్థానంలో బుధుడి యొక్క రెట్రగ్రేషన్ ముఖ్యంగా ఇది ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, షేర్స్ విషయాల్లోనూ, వీటి విషయాల్లో కొంచెం అండ్ సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం తీసుకునే విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. మంగళ, బుధవారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఆల్రెడీ రాశిలో గురుడు ఉన్నారు. ఈ రాశికి చాలా వరకు కూడా అష్టమ రాహు నడుస్తున్నప్పటికీ కూడా రాశిలో గురువు గారు లాంటి ఒక మంచి ప్లానెట్, మంచి దేవగురువు ఉచ్చస్థితిలో రాశిలోకి రావటం కొద్దో గొప్ప మంచి ఆప్టిమిజం, ఆశావాదం, మంచి హోప్ గురుడు తీసుకొస్తారు. ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ పెంచుతారు. ఆయన రెట్రగ్రేడ్ మోషన్లో ఉంటున్నారు యాక్చువల్గా. వాటి చంద్రుడు కూడా మంగళ, బుధవారాల్లో రాశిలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి హెల్త్ కాన్షియస్, ఐడెంటిటీ కాన్షియస్, వీటి మీద ఎక్కువగా శ్రద్ధని గురువుగారు పెంచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి. అయితే ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉందో అదేవిధంగా ద్వితీయంలో కేతు ఉన్నారు. ఆ రాశ్యాధిపతి రవి నీచులో ఉన్నారు.
సో కాబట్టి మెయిన్గా ఈ రాశికి సంబంధించి ప్రాపర్టీస్ మీద వెచ్చించే ఫైనాన్స్, మనీ విషయంలోనూ, ధనపరమైన డెసిషన్స్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ఉపయోగం లేని విషయాల వల్ల గృహంలో కానీ, ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ కొంచెం అనవసరంగా ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రవి దోషం ఇక్కడ యువర్ మెయిన్లీ నాట్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో మీరు మీ ప్రొఫెషన్ కంటే ఇంట్లో కుటుంబ పరంగా, గృహపరంగా వస్తున్న సమస్యలు, రెస్పాన్సిబిలిటీస్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ రాశికి వారాంతంలో తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే తృతీయంలో చంద్రుడు జనరల్గా పరాక్రమ స్థానంలో ఆయన యోగిస్తాడు, కానీ ఆ రాశ్యాధిపతి ఉన్న ప్లేస్మెంట్ కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల మెయిన్గా ఇక్కడ ఈ రాశికి సంబంధించి సంతానపరమైన విషయాల రీత్యా కానీ, ఇలాగే ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల రీత్యా కానీ, ఇక్కడ ఈ కుజబుద్ధుల యొక్క యుతి కొంత మిమ్మల్ని మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొంచెం మీకు కొంత డిసప్పాయింట్మెంట్ని ఈ కుజబుద్ధులు అనేవి ఇచ్చే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ రవి దోషం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నీచ రవి అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో జపా కుసుమ సంకర్షణ, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చదువుకోవటం, రవి ద్వాదశనామాలు చేసుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోవటం వల్ల డొమెస్టికల్గా కూడా ఇంటికి కూడా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే బుధుడి యొక్క శత్రుస్థాన సంచారం, బుధకుజులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో పెద్ద అనుకూలి ఇచ్చే గ్రహాలు కాదు. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు గ్రహాల యొక్క యుతి మీ వర్కౌట్పుట్లో పెద్దగా ఇవి మీకు అంత పేరుని కానీ మంచి అవుట్పుట్ కానీ ఇచ్చే గ్రహాలు కాకపోవటం వల్ల సో ఈ వారంలో వర్క్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని పెంచుకునే మార్గాలు చూడాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీ ఇష్టదైవ ఆరాధన, పూర్వపుణ్యస్థానంలో ఉన్న శత్రుగ్రహాల యొక్క యుతికి మీ ఇష్టదైవ ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.